నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్న పిల్లలకు అమ్మే సర్వస్వం. అమ్మను మించిన అపురూపం ఇంకొకటి ఉండదు. రోజు ఆలన పాలన చూసుకునే అమ్మ ఒక్క క్షణం కనబడకపోయినా భరించలేరు. అమ్మ కనిపించేంత వరకు ఏడుస్తూనే ఉంటారు. ఇదిగో ఈ చిన్నారిలా. తల్లి ఏ తప్పు చేసిందో తెలియదు. ఎందుకు జైల్లో పెట్టారో ఆ పాపకు అర్థం కాలేదు. కానీ తన అమ్మ కోసం గుండెలు అలసేలా రోధించింది. జైలు గోడల వద్ద అమ్మా అమ్మా అంటూ బోరున విలిపించింది. అమ్మతో మాట్లాడాలని వెక్కి వెక్కి ఏడ్చింది. కానీ ఏం చేస్తాం, బిడ్డను ఓదార్చే దారి ఆ తల్లికి లేదు. తల్లి బిడ్డల బంధానికి ఆ జైలు గోడలు అడ్డంగా నిలిచాయి. కర్నూలు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్ జైలు ఎదుట కనిపించిన ఈ దృశ్యం గుండెలను పిండేస్తుంది. పాత నగరానికి చెందిన ఓ మహిళను దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు. తల్లి కనబడకపోవడంతో ఆ పాప అల్లాడిపోయింది. జైలు వద్ద ఉందని తెలుసుకుని అక్కడికి చేరుకుంది. తల్లిని చూడాలనే ఆరాటంతో జైలు తలుపు తడుతూ రోధించింది. ఆ చిన్నారి రోదనకు అక్కడున్న వారి హృదయాలు కదిలాయి. కొంతమంది స్థానికులు జైలు అధికారులను విజ్ఞప్తి చేయగా జైలు అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకి పిలిపించి కూతురిని కల్పించారు. ఆ తర్వాత కూతురును కూడా లోపలికి తీసుకెళ్లింది. అనంతరం జైలు అధికారులు కుమార్తెను బంధువుల ద్వారా ఇంటికి పంపించి వేశారు.